ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకు రెండు రకాల మనస్తత్వాలు, అలవాట్లు, అభిరుచులు ఉన్న మనుషులు ఉంటారు గురుగారు. కొంతమంది ఫుడ్ విషయానికి వస్తే శాకాహారం తీసుకునే వాళ్ళే ఉంటారు, కొంతమంది మాంసాహారం తీసుకునే వాళ్ళే ఉంటారు. అయితే నిత్యం పూజ చేసే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకు మాంసాహారం తీసుకునే అలవాటు ఉంటుంది. వాళ్ళలో ఒక సందేహం ఉంటుంది, నేను మాంసాహారం తీసుకుంటున్నాను, దీన్ని వదులుకోలేను, భగవంతుని ఆరాధన కూడా చేసుకోవాలి, మరి నేను ప్రత్యేకించి ఏమైనా నియమాలు పాటించాలా అనేది ఆలోచన ఉంటుంది గురుగారు. ఉంటాయా గురుగారు అలా నియమాలు ఏమైనా వాళ్ళకి ప్రత్యేకించి? అసలు శాకాహారం అంటే ఏమిటి, మాంసాహారం అంటే ఏమిటి అన్నదాన్ని నేను మూలానికి వెళ్ళి నేను నిర్వచన ఇస్తే మన ఆలోచనే తప్పు. ఓకే. టీవీ చూస్తున్నప్పుడు లేదా పత్రిక చదువుతున్నప్పుడు భార్యను నిలువునా నరికేసిన భర్త, 30 సార్లు కత్తితో పొడిచిన భర్త అంటే ఇలా చూస్తాడు చూడండి, అది మాంసాహారం. కళ్ళు. ఓకే. మనం చూసే ఆహారం ఇక్కడే కాదు, ఇక్కడ ఉన్నాయి. మనకి ఇక్కడికి వెళ్ళి ఇదే ఆహారం అంటున్నాను. అవును గురుగారు. ఇది శాకాహారమైనా ఇది మాంసాహారం అయితే మన మాంసాహారాల కిందే లెక్క. నా మీద నా ఒక తీసుకునే ఆహారం వల్ల నాలో మార్పులు కలుగుతూ ఉంటే అది నిషిద్ధము. ఓకే. అంటే నేను మాంసాహారం అంటే చికెను మటను ఇలా అనుకుంటున్నాను, అది నాలో కలిగిన ఒక ఎన్వైరన్మెంట్ వల్ల అలా అనుకుంటున్నాను. కానీ నిజానికి ఎవరినో గురించి చెడు మాట్లాడుతూ ఉంటాడు. అవును. వాడు బలానా చెత్తకాడండి బాబు, అలాగా ఎలా అని అంటూ ఉంటారు. ఇలా ఇంకోటి గురించి చెడు మాట్లాడుతూ ఉంటే వీడు ఆనందిస్తున్నాడు చూడండి, బ్రహ్మాండమైన మాంసాహారం అది. వీడు అది లేకుండా ఉండలేడు. అదే హ్యాబిట్ ఉంటుంది. అదే హ్యాబిట్. అంచేత నేను మాంసాహారం అంటే ఏమిటి, శాకాహారం ఏమిటి అని ముందు నిర్ణయించుకుందాం. అలాగే గురుగారు. తర్వాత కన్నప్ప పంది మాంసం తిన్నాడంటారు. ఆ పంది మాంసాన్ని నైవేద్యం కింద పెట్టాడు, నోటితో నీళ్లు పుక్కిలించి ఉమ్మాడు. కాళహస్తి వెళ్తే ఆయన గుడే పైన ఉంటుంది, ఈయన గుడికి అన్నా కూడా ఈయన కనబడాలని శిఖరాన్ని పైకి తీసుకెట్టుకుని ఆయన ఉన్నాడు కాళహస్తీశ్వరుడు. మరి ఇక్కడ చూస్తే ఏమిటి, నువ్వు ఏ ఆహారం తింటున్నా ఆ ఆహారం నీలో చేసే మార్పుల్ని గమనించాలి. నెంబర్ 1. ఓకే. నీ కల్చర్ ప్రకారం మనం పుట్టినటువంటి ఒక వ్యవస్థ, నేను జాతి అన్ను, మనం పుట్టిన ఒక వ్యవస్థ ప్రకారం నీకు ఈ ఆహారం అలౌడ్ అయితే మీరు తినచ్చు. పురాణాల్లో అందరూ తినేవారని చెప్పుకుంటారు పురాణాలు. కానీ మీరు సత్యనారాయణ వ్రతం కథ చేశారు ఎప్పుడైనా, పూజ సత్యనారాయణ వ్రతం? దాంట్లో 2వ అధ్యాయంలో ఒక కట్టెలు ముక్కునేవాడు, మొదటి అధ్యాయంలో కట్టెలు ముక్కునేవాడు బ్రాహ్మడు పూజ చేస్తూ ఉంటే విని కట్టెల కావడి కింద పెట్టి లోపలికి వెళ్ళి పూజ అంతా చూసుకుని ప్రసాదం చేసి నేను కూడా ఈ పూజ చేయవచ్చా అని అడిగాడు. అలా అడిగాడు. అంటే అర్థం ఏంటి, కట్టెలు ముక్కున్నాడు మాంసాహారం తింటాడు. ఆ రోజుల్లోనూ మాంసాహారం తిన్నా వాళ్ళు చేసుకున్న జపము, వాళ్ళకి భగవంతుని భక్తి, ఈ మాంసాహారం నాలో ఏ మార్పు తేకుండా కట్టెలు ముక్కున్న వాడికి బ్రాహ్మడికి తేడా లేనటువంటి సద్గుణాలు ఆ రోజుల్లో ఉన్నాయి. ఇది కాదని నేను సత్యం. సో నేను తీసుకుని ఆహారం నాలో మార్పు తెస్తుంది. అంతెందుకు, మేము 15 రోజుల పాటు నేను ఉప్పు కారం లేకుండా ప్రయత్నించాను. తిరుపతి వెళ్ళిపోయాను. ఒక పెరుగన్నమే ఇంతే రాత్రికి. అసలు ఎలా ఉందంటే మొత్తం శాంతం. ఎలాగైతే మా ఆవిడికి భయం వేసింది, బాబోయ్ మామూలుగా ఉప్పు కారం తినని సన్యాసులు అయిపోతారేమో అని భయపడ్డారు ఒక రకాల మన పెళ్ళైన కొత్తల్లో. అంచేత నేను తీసుకునే ఆహారం నా మీద ఎఫెక్ట్ ఇస్తుంది, దాంట్లో సందేహమే లేదు. కానీ ఆ ఆహారం అది మాంసాహారం అనండి, స్పైసెస్ మసాలా ఆహారం అనండి, రెండు ఒకటే. ఇది నాలో మార్పులు తెస్తున్నాయని నేను గ్రహించినప్పుడు నేను కంట్రోల్ చేసుకోవాలి.
ఓకే. నువ్వు ఆహార నియమాల ప్రకారం నువ్వు ఇంత కొంచెం తినచ్చు, దాంతో ఏమీ తప్పులేదు. నేను శాకాహారనే, కానీ ఆ కాస్త తినడంలో తప్పులేదు. తప్పులేదు. కానీ ఇది లేకుండా నేను ఉండలేను అని కొన్ని జనాలు అంటారు. అవును గురుగారు. అది తప్పు. ఇది లేకుండా ఉండలేను. పప్పు అయినా ఒకటే, మొక్క అయినా ఒకటే నా దృష్టిలో. పప్పు అంటే నేను తిని, మొక్క అంటే మిగతా వాళ్ళు తినేది. ఈ రెండు ఒకటే. అంచేత నా గుణాలని నేను ఎందుకంటే ఎంత మీరందరూ నన్ను క్షమించాలి, ఎంత మీరు కాదన్నా ఒక జీవి హింసపడుతూ వచ్చినటువంటి మాంసం అది. అది నేను తింటున్నప్పుడు ఆ జీవి పడ్డ హింస కొంత నాలోకి రావడానికి కారణం అది. దానికి తగిన ఉపాసన చేసుకుంటే భక్తితో ఏమవుదు, అదొక ఆహారం కింద ఉంటుంది. కానీ నేను అలా చేయకుండా ఇదే వ్యాపకం కింద పెట్టుకుని కనబడ్డ జంతువునంతా చంపేసి తినేస్తూ ఉంటే డెఫినెట్గా నాలో గుణాలు మారతాయి కదండి. అంచేత నేను పాటించాల్సిన నియమం ఏమిటంటే, మాంసాహారులు మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీలో ఏదైనా తామసిక గుణాలు ఉన్నప్పుడు కాస్త తగ్గించి చూడండి. ఈ ఆహారం, ఏ ఆహారమైనా సరే, శాకాహారాలైనా సరే, ఆహారంలో కొంచెం స్పైసెస్ తగ్గించడం, మసాలా దీన్ని తగ్గించడం, క్వాంటిటీ తగ్గించడం, ఇవన్నీ చేసి చూడండి. అందుకే మితాహారం ప్రియ ఆహార వర్జితం అని మా శ్రీవిద్యలో 2 గుణాలు చెప్తాం. మితాహారం, కుంభాలు లాగించేయకూడదు, అంత అక్కర్లేదు, ఎంత తింటే చాలు. ఆ మిగతా ఎక్స్ట్రా అంతా నువ్వు దానం చేయాలి. ప్రియ ఆహార వర్జితం. రసగుల్లా అంటే నాకు చాలా ఇష్టం. తింటారా గురుగారు ఇప్పటికి? లోపలే పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఇంతకుముందు తినేవాళ్ళం, కానీ మా గురువుగారు చెప్పారు ప్రియ ఆహార వర్జితం అంటే అది అక్కర్లేదని నేను వదిలేయడం కాదు. రసగుల్లా తీసుకుని ఇప్పుడు మాంసాహారం లేనిదే నేను ఉండలేను అనుకున్న వాళ్ళు చెప్తున్నాను. అది తీసుకుని ఆ మొక్క ఏదో పెట్టుకుని ఇంకా తింటాను ఇక్కడ నుంచి సొంగలు కారిపోతూ ఉంటాయి ఈ మసాలా బాధలకి. ఇక్కడ పెట్టి వద్దు అని కింద పెట్టేయగలగాలి. కష్టం గురుగారు, మీరు చెప్తుంటే నేను తింటున్న ఫీలింగ్. ఈ కంట్రోల్ నువ్వు ఉన్నంత వరకు తినండి, పర్లేదు. ఈ కంట్రోల్ లేదు నేను, అది ఈ ఆహారమైనా సరే. అంచేత మనం తింటున్న ఆహారం మాంసాహారం అంటే ఇక్కడి నుండే కాదు, ఇది నేను తగ్గించుకోవాలి. నీకు ఆ ఉద్రేకపూరితమైన వార్తలు మంచివి కానప్పుడు ఆ వార్త చదవకండి, ఆ ఛానల్లో ఆ న్యూస్ చూడకండి. అప్పుడు మీరు పెర్ఫెక్ట్ శాకాహారులు. అది ఈ కళ్ళను ఈ చెవుల నుండి కరెక్ట్. ఇకపోతే ఇక్కడ ఎప్పుడైనా ఒకసారి అప్పుడప్పుడు నోటి జఫ్ని ఆపుకోలేక నేను తినచ్చేమో, కానీ అది తిన్నప్పుడు కూడా నాలో వచ్చే మార్పులు గమనిస్తూ తగినంత ఉపాసన చేసుకుంటూ, గొప్ప ఉపాసన ఏంటంటే నిశ్శబ్దంగా ఉండడం. రోజు పొద్దున్న లేచి కళ్ళు తెరుచుకుని ఇలా ఉండమనండి. అంటే భగవంతుని మంత్రం ఏ భగవంతుడు లేదు, మనమే భగవంతులు. ఏం అక్కర్లేదు. మళ్ళీ భగవంతుడు ఇవాళ మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం సరస్వతి, ఇవన్నీ మనం డ్యూటీలో వేసాం భగవంతులకి. ఇది వస్తుంది. ఇది ఏమొద్దు, జస్ట్ కళ్ళు తెరుచుకుని ఓ నవ్వు ముఖం పెట్టుకుని ఇలా ఉండండి. చాలా కష్టం. ఓ 10 సార్లు లలిత సహస్రం చదవమంటే చదువుతాం, అది ఏం చేయకుండా నోరు మూసుకుని కూర్చోరా అంటే అస్సలు కాదు. ఇది బ్రహ్మాండమైన శాకాహారం, ఇది తిని శాకాహారం. ఇది కూడా తింటుంది మాంసాహారం. వాడిని గురించి ఆలోచించి, వీడిని గురించి ఆలోచించి. ఈ శాకాహారం ఇక్కడి నుంచి చేస్తే అక్కడ మొదలెట్టండి. ఇది ఒక్కటి కాదు, ఇక్కడ మొదలెడితే ఆటోమేటిక్గా ఇది కంట్రోల్ అయిపోతుంది. అంచేత మాంసాహారం తిని వాళ్ళు పాటించిన నియమాలు ఏమిటి అంటే, మొట్టమొదటి తనని అబ్జర్వ్ చేసుకోవడం, ఈ నిగ్రహ శక్తి. అది లేకుండా నేను ఉండలేను అన్న స్థితి రాకుండా ఉంటే చాలు, వాళ్ళు పూజ చేయవచ్చు. ఆ రెక్కన వస్తే మన భక్తుల్లో చోకామేళ, సూర్దాస్, కబీర్దాస్, గోరాకుంభ మాంసాహారులే. వాళ్ళు ఏం తిన్నారు ఇప్పుడు ఎవరు చూడరు అనుకోండి, మాంసాహారులే అని చెప్పుకుంటారు. మరి వాళ్ళందరికీ వచ్చింది కదా. సో మనం
గమనించాల్సింది ఏంటంటే మన తింటున్న ఆహారం, అది శాకాహారమైనా మాంసాహారమైనా, మన గుణాల మీద విపరీతమైనటువంటి ప్రభావం కలిగించకుండా ఉంటే నియమంలో, పరిమితి వ్యవస్థలో ఏదైనా తినొచ్చు, దాంట్లో తప్పు లేదు. ఓకే, అదొక్కటి మనం కరెక్ట్గా చూసుకోవాలి. గురుగారు, ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు అంటే భగవంతుణ్ణి ఎంతో భక్తితో పూజిస్తాము, మనసులో అంటే కోరికల కోసమే అని కాకపోయినా ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు, మాకు ఆయన ఆ కోరిక నెరవేరుస్తాడు, ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తాడు అని చెప్పి వేడుకుంటాం, చేయాల్సిన విధానం అంతా ఆచరిస్తాం. కానీ ఆ విధానాన్ని తీర్చే ముందు, మన సంకల్పం నెరవేర్చే ముందు అమ్మవారైనా సరే, స్వామి అయినా సరే చాలా పరీక్షలు పెడుతుంటారేమో అనిపిస్తుంది. నిజంగా అలా పరీక్షలు పెడుతుంటారంటారా? పరీక్షలు పెట్టి అవి పూర్తయిన తర్వాతే ఆ కోరిక నెరవేరుతుందంటారా? ఇది అంటే నాకు కూడా అనిపించింది పర్సనల్గా చాలాసార్లు. ఇది వాస్తవం అంటారా? అసలు ఏంటి? మేము మామూలుగా ఆలోచిద్దాం, ఇలా హెవీ టాపిక్ని చిన్నపిల్లల్లా ఆలోచిద్దాం. తప్పకుండా. ఆటో క్లాస్ చదివి వాడికి పరీక్ష పెడతారు. అవును. ఏబిసిడీలో ఏదో. అవును. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి వాడికి పరీక్ష పెడతారు. ఆటో క్లాస్ వెళ్ళేవాడు మామూలుగా ఏదో హలో హలో అని దేవుని పలకరించి ఒక అగరబత్తి వెలిగించేవాడు అనుకోండి. నేను అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి, ఆవిడ వల్ల నేను అశేషమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి, పుణ్య కీర్తిని సంపాదించాలి, ఇవన్నీ భావనలతో నేను ఉపాసన చేస్తే మరి వీడికి నిజంగా అటువంటి వాల్యూ, అర్హత ఉందా లేదా అని పరీక్షించాల్సిన ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది కదా. అవును, అంతే కదా. సో అర్హతను నిర్ణయించడం కోసం ఒకటి. రెండోటి, ఎ పర్సన్ హూ టేక్స్ డిఫికల్టీ యాజ్ అన్ ఆపర్చునిటీ ఈజ్ ఎ సెయింట్, హూ టేక్స్ ఆపర్చునిటీ యాజ్ ఎ డిఫికల్టీ ఈజ్ ఎ నార్మల్ పర్సన్ అంట. నాకు పరీక్షని ఎవడికి పరీక్ష పెడుతుంది? ఒక చిన్న విషయం, మా గురువు గారు నవావరణ పూజని శ్రీ విద్యలో చాలా కష్టమైన లాస్ట్ పూజ అనమాట. అది న్యాయంగా చెప్పాలంటే 16 గంటల పూజ. మా గురువు గారిని సెన్సార్ కట్ 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 అని ఇది అక్కలేదు మనకు అక్కలేదని 4 గంటలకు కుదించారు. కుదించి మాకు ఇంకా నేర్పలేదు. నాకు పుస్తకం ఇచ్చే రోజు సుబ్బు, నన్ను సుబ్బు అని పిలుస్తారు ఆయన. సుబ్బు, నువ్వు ఇది రేపు చేస్తున్నావు అన్నారు. అప్పుడు కొంచెం యంగ్ ఏజ్ కదా, ఉక్రోషం వచ్చింది. కనీసం పూజ పేరైనా చెప్తారా, మాకు టీచ్ చేయడం మాట అటుండండి, పేరైనా చెప్తారా అని అడిగాను. దీన్ని నవావరణ పూజ అంటారు. శంకరాచార్య వాళ్ళు పీఠంలో వాళ్ళు చేస్తారు. ఓహో, దానికి ట్రైనింగ్ లేదు, నేను చెయ్యాలి. అదే రేపే మళ్ళీ 200 మంది వస్తున్నారు. కామాఖ్య పీఠంలో నువ్వు చేస్తున్నావు. ఎంత పెద్ద పరీక్ష అండి. కానీ మా గురువు గారి ట్రైనింగ్ వల్ల, మా అమ్మ ఇచ్చిన ట్రైనింగ్ వల్ల ఏదో నాలో కెపాసిటీ లేకపోతే మా గురువు అంత పరీక్ష పెట్టడు, ఆయనే ఇస్తాడు స్ట్రెంగ్త్ అన్నారు. మార్పు నాలో వచ్చింది. సూపర్. నేను చెయ్యాలి, పరీక్షలా పెట్టుకోలేదు. నేను ఒక ఛాలెంజ్, ఒక అవకాశం తీసుకుని నేను ఎలాగైనా సరే దీన్ని సాధించాలని ఆ రాత్రంతా ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివినట్టు చదివేశాను. మర్నాడు చేసే 200-300 తప్పులతో చేస్తుంటాను. బట్ ఎలా చేసేవు అన్నది కాదు ముఖ్యం సుబ్బు, చేసేవా లేదా అన్నది ముఖ్యం. అది నేర్చుకోవాలన్నారు తర్వాత నెక్స్ట్ డే గురువు గారు. అంచేత పరీక్ష అన్నది లేకపోతే నీకు అసలు ఆ స్థితికి వెళ్ళడానికి వాల్యూ ఉందా లేదని ఎవాల్యుయేషన్ లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళినా నీకు ఉపయోగం ఉండదు. ఇప్పుడు రామదాసే ఉన్నాడండి, రామదాస్ లైఫ్ మామూలుగా గుడి కట్టేశారు అనుకోండి, ఎక్కడైనా ఇంత గుర్తుంచుకోరు కదా. ఎంతో మంది గుళ్ళు కట్టారు. ఎందుకు గుర్తుంచుకుంటున్నాం? తానీషా అతను జైల్లో పెట్టి ఫాట్ పని కొట్టి, మరి అది పరీక్ష కదండి. పైగా ఈయనేమో పిలుస్తుంటే ఈయనకి దర్శనం ఇవ్వకుండా వెళ్ళి తానీషాకి దర్శనం ఇచ్చాడు. అక్కడ మళ్ళీ ఇంకో పరీక్ష. ఆ పరీక్షలో ఒకసారి బ్యాలెన్స్ తప్పి ఎవడబ్బా సొమ్మని కులుకుతూ ఉన్నావు నోరు దారి అనేసాడు. అనేసి వెంటనే గుర్తొచ్చి దెబ్బల కోరవలేక అబ్బా అని పిలిచాను ఎవరుకోక ఆయన పోయి అంత చనువు ఉండేది ఆ తరంలో. భగవంతుడంటే ఒక ప్రత్యేక రూపం కాదు, నాలో ఒక భాగం అన్న ఆ క్లోజ్నెస్ ఉండేది. అంచేత పరీక్ష అమ్మ అనుగ్రహం దగ్గరికి వెళ్ళి కొలిది 100% ఏదో రకంగా ఒక బంగారమే ఉందండి.
బిస్కెట్ లా ఉంటుంది. బిస్కెట్ ఏం చేస్తారండి, తింటారా? ఏం మరి నగేసుకోవాలా? నగేసుకుంటే కొలిమిలో కాల్చాలా? నీకు ఒక రూపు ఇవ్వాలంటే బంగారాన్ని ఎలా కాలుస్తున్నావో అలాగే నీకు ఒక రూపు ఇవ్వాలంటే అమ్మ కూడా నిన్ను అలాగే కాలుస్తుంది. అంటే బంగారంలా కాదు, పరీక్ష పెడుతుంది. నేనేమనుకోవాలి, పరీక్షలు వచ్చి కొలిది ఎంత పాండవులకి ఎంత పరీక్ష రాలేదు. కుంతిదేవుంటుంది వచ్చి జన్మ అంటూ ఉన్నా కూడా నాకు ఇలాంటి జన్మ ఈ తల్లి, ఎందుకంటే ఎంత బాగా నీవు దగ్గర అయ్యావు అని అనుకుంటుంది కదా. అంచేత పరీక్షల్ని నేను అమ్మకి దగ్గరయ్యే ఒక ఉపకరణం కింద నేను భావిస్తే నేను పరీక్ష కింద భావించను. ఎన్ని పరీక్షలు పెట్టారు మా గురువు గారు కానీ నా జీవితంలో కానీ విపరీతంగా వచ్చాయి. పెద్ద టాపిక్ అది. అంటే పరీక్ష పెడుతుందంటే 100% పెరుగుతుంది. మరి నువ్వు కోరుకున్నది లేదా నోరు మూసుకుని మామూలుగా ఒకరి తెలుగుతూ కూర్చో, పర్లేదు, నేనేమీ పరీక్ష పెట్టను. కానీ ఇక్కడికి రావాలి అంటే వారు చదివితే పుణ్యకీర్తి సంభాషణ అమతిర్మేధ శృతి స్మృతిరంతమా పుణ్యకీర్తి పుణ్యలభ్య. పుణ్యకీర్తి ముందు అమతిర్మేధ శృతి స్మృతి అన్న పదాలు ఉన్నాయి. అంటే నువ్వు ఏ ఆలోచన వచ్చినా సరే దానికి లొంగకుండా ఈ ఆలోచన అమ్మ వల్లే వచ్చింది, ఆలోచన ముందు అమ్మ ఉంది అన్న స్థితికి నువ్వు చేరాలి. దానికి పరీక్ష పెడుతుంది. శృతి స్మృతి, వేదము ఉపనిషత్తు చదువుకోవాలంటే నీకు కంటతా వచ్చిందంటే 64 ఏళ్ళు పడుతుంది 4 వేదాలు పట్టుకోండి అని ఎవరో చెప్పారు. 16 ఏళ్ళు ఒక వేదానికి, అంత వయసు మన దగ్గర లేదు. అంటే వేదం వచ్చిందా అని చూడకుండా వేద సారం నీకు వంటబెట్టిందా అని అక్కడ పరీక్ష పెడుతుంది. శృతి అనుత్తమ, నువ్వు మామూలు వాళ్ళగా ఉన్నావా లేక యునిక్గా ఉన్నావా? రోడ్డు మీద ఎవడో గిలగలా కొట్టుకుంటూ ఉంటాడు, నువ్వు వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటున్నావా లేక వాడికి ఏమైనా సాయం చేస్తున్నావా? ఆ పరీక్ష పెడుతుంది. రేపు నీకు ఒక పరీక్ష పెడుతుంది. అనుత్తమ, నువ్వు ఎందుకంటే ఒక చరిత్రలో మిగిలిపోతావు. ఎంతమంది గుర్తుంచుకుంటున్నారు? మనం పోయామనుకోండి, ఎంతమంది గుర్తుంచుకుంటారండి? మన ఫ్యామిలీ మెంబర్సే 10 నెల రోజులు 3 నెలలు గుర్తుంచుకున్న తర్వాత మళ్ళీ మామూలే అయిపోతుంది. మళ్ళీ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, శంకరాచార్యులు వాళ్ళని ఎంతమంది గుర్తుంచుకున్నారు? మహాత్మా గాంధీ వాళ్ళు యూనిక్ పర్సనాలిటీ. వాళ్ళు ఎంత అనుభవించారు, జైళ్ళకి వెళ్ళారు. క్యాన్సర్ వస్తే ఆ పురుగు కింద పడిపోతే మళ్లీ పురుగును పీల్చి పెట్టారు. ఏమీ మామూలుగా ప్రాపంచికంగా మనం అనుభవించేది ఏది అనుభవించలేదు. అదే పెద్ద పరీక్ష వాళ్ళకి. చేత పరీక్ష పెడుతుందా అంటే 100% పెడుతుంది. కానీ ఆ పరీక్ష తట్టుకుని శక్తి కూడా ఆవిడే ఇస్తుందన్న నమ్మకంతో ముందెళ్తే పరీక్ష ఒకసారి దాటి అటు వెళ్ళేవా ఆ చంద్రార్కం మనం ఉంటాం. అది మాత్రం సత్యం. నా జీవితంలో మొట్టమొదటి గురువుగారి దగ్గరికి వస్తే నేను నీ జీవిత లక్ష్యం ఏమిటంటే చాలా రోజులు కొన్ని వేల మంది నన్ను గుర్తుంచుకుండాలి, మంచిగా గుర్తుంచుకుంటూ ఉండాలి. వీడురా ఇదిరా జీవితం అనుకుంటే అన్న జీవితం నాకు వచ్చేటట్టు అనుగ్రహించండి. సూపర్. ఎందుకంటే నాకేం కోరికలేదు. కానీ చాలా తక్కువ ఆలోచిస్తారు ఇలా కదా గురుగారు. అంటే గురువు ఇచ్చిన అనుగ్రహం అదృష్టం అనుకోండి. అలా అదే, అంతకన్నా లేదు నాకు ఏమి. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నాకు తృప్తే. నేను వెళ్ళిపోయినా కూడా తరతరాలు నన్ను అనుకుంటూ ఉంటారు. నాకేం బెంగలేదు. వెనక్కి తిరిగి చూస్తే తృప్తే గానీ నాకు బెంగలేదు. ఆ జీవితం రావాలి అంటే నేను పడ్డాను, ఎన్ని పడతాం, విపరీతంగా పెద్ద పెద్ద స్వామీజీలు, శంకరాచార్యులు వారు వాళ్ళందరూ పడ్డారు. అగ్ని ప్రయోగం జరిగింది ఆయన మీద. ఇవన్నీ తట్టుకుని అమ్మ అనుగ్రహంతో నిలబడ్డాడు గనకనే ఇంతెందుకు ప్రహ్లాదుని తీసుకోండి. అవును, హిరణ్యకశిపుడు ఎన్ని హింసలు పెట్టలేదు, ఒక్కసారైనా మానేడా? మన వాళ్ళు మా ప్లేస్ లో ఉంటే బాబోయ్ సరెండర్ అయిపోతాం కదా. దేవుణ్ణే తిట్టేస్తుంటారు. చివరికి ఎలాగా సినిమాలు చూపిస్తాడు, కిందకి పడిపోతూ ఉంటే ఆ నేల మీద టచ్ చేయదాకా పట్టుకోడు. అవును, అంటే ఎంత పరీక్ష అండి అది. మరి ఇతను భక్తుడని తెలుసు, అక్కడి నుండి పడేటప్పుడే పట్టేసుకోవచ్చు కదా. కిందకి పడి దాకా నువ్వు నమ్మకం పెట్టుకుంటావా, అప్పుడే నేను దొరుకుతాను. ఇవన్నీ మనకి నిదర్శనాలు. చేత మనం మన జీవితంలో అటువంటి పరీక్షలే వాళ్ళు తట్టుకున్నారంటే ఇవన్నీ చిన్న చిన్నవే అనుకున్నామా, ముందుకెళ్తాం. అద్భుతం గురుగారు. నిజంగా ప్రతి ఒక్కరు ఈ భావనతో ఉండాలి. నిజంగా ఇప్పుడు ఇది వినగానే అనిపిస్తుంది వెంటనే ఇది పాటించాలి, ఇలాగే ఉండాలి అని. మరుక్షణం నార్మల్ ఇలా అయిపోతుంది. అందరూ శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం ఇలా వైరాగ్యాలు ఉండకుండా నిజమైన వైరాగ్యం మనం అలవర్చుకోవాలి అని ఒక దృఢ సంకల్పం ఉంటే చాలు, ఆవిడ అనుగ్రహంతో అదే వచ్చేస్తుంది.
గురుగారు, నేను ఇప్పుడు అడగబోయేది కళలకు సంబంధించి. అంటే చాలా మంది కళలో ఏదో ఒక మంచి పని చెయ్యాలి అని చెప్పి నాకు అమ్మవారు వచ్చి చెప్పింది అని చెప్పి బయటికి చెప్పేస్తుంటారు. మెలకు వచ్చిన తర్వాత నాకు ఇలా అమ్మవారు చెప్పింది అంటే అది వాళ్ళ భ్రమ అనుకోవాలా? నిజంగా కల్లో అమ్మవారు అలా వచ్చి ఇది మంచి పని, ఇది చేస్తే మంచి జరుగుతుంది ఇలా నిజంగా చెప్తారా? చాలా మంది కళలో నాకు అమ్మవారు ఇక్కడ విగ్రహం ఉంది తీయమని చెప్పి, లేకపోతే అక్కడ ఆలయం కట్టించమని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తున్నారని చెప్తారు. అంటే ఇలా చెప్పే వాళ్ళని కొంతమంది నమ్ముతారు, కొంతమంది దీనికి ఏదో పిచ్చి డేలో ఏదో మాట్లాడి ఉంటుంది, దానికి సంబంధించి ఇప్పుడు కళ వచ్చింది అదంతా వదిలేయాలి ఇలా తీసుకుంటాం. ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ కళని? ఇంకొక విషయం, ఈ మధ్య కాలంలో నాకు ఒక ఫ్రెండ్ ఒక విషయం చెప్పింది. అది నేను ఇప్పటివరకు ఎవరిని అడగలేదు. ఇప్పుడు ఎట్లా కళల టాపిక్ వచ్చింది కాబట్టి మీ దగ్గర చెప్దాం అనుకుంటున్నా. తనకి శివుడికి అభిషేకం చేస్తున్నట్టు కళ వచ్చిందంట. చాలా ఎక్కువసేపు అలా చేస్తూనే ఉంది, మైమర్చిపోయిందంట. అభిషేకం చేస్తూ మొత్తం దేవుడిపై నా భక్తిని అంతా చూపించేసుకుంది. తీరా మెలకు వచ్చిన తర్వాత చూస్తే తను అప్పుడు నెలసరి సమయంలో ఉంది, పీరియడ్స్ లో ఉంది. తను ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ తనకి. ఏంటి ఇలా అయింది? నేను అభిషేకం చేసినంత వరకు బాగుంది, అది కళని తెలిసినా సంతోషపడేదాన్ని, కల్లో అయినా అంతసేపు చేసినా అని చెప్పి, కానీ తీరా చూస్తే నేను ఇలా ఉన్నాను, నాకేమైనా దోషమా, అసలు నాకు ఎందుకు వచ్చింది ఇలాంటి కళ? ఈ విషయం తను నాకు చెప్పింది. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అసలు ముందు మీ ఫ్రెండ్ విషయం తీసుకుందాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు 3 ఉన్నాయి. ఇందులో మీ ఫ్రెండ్ అనుభవం స్వప్న సుషుప్తుల్లో అనుభవించుంటుంది. ఇందులో ఈ రెండిట్లోనూ మీరు లేరు. స్వప్నంలో మీరు మనం ఉండము. స్వప్నంలో ఏంటి, నేను మగాడినా ఆడదాన్నా అంటే అది ఉండదు, అసలు ఏం ఉండదు. సుషుప్తి అంటే అసలు కల కూడా ఉండదు, అటువంటిది అది కాదు. అంచేత నేను లేనప్పుడు నాకు పీరియడ్స్ ఎలా వస్తాయి? మెలకొచ్చాకే నా స్థితి నాకు గుర్తొచ్చింది. అంచేత ఇంకోటి ఏంటంటే, ఆ స్థితిలో వచ్చిన ఈశ్వరుడికి తెలుసుగా నీకు పీరియడ్స్ ఉన్నాయని తెలుసు. అయినా సరే వచ్చేటంటే అది దోషం లేదనే కదా. నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని నా దోషం ఉందని నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు కదా దోషం. ఆ ఈశ్వరుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞ అని తెలిసినవాడు. ఈ అమ్మాయికి పీరియడ్స్ ఉంది, నేను కళ్ళలో రాకూడదని అనుకుని రాకుండా ఉండాలి కదా మరి న్యాయంగాను. అంతే. వచ్చేడు అంటే నీ ప్రయత్నము, నీ ప్రేమేం లేకుండా వచ్చిన దానికి నీ బాధ్యత ఎంత మాత్రం లేదు. ఇకపోతే మా గురువుగారు చెప్పారు, 2 ఉన్నాయి, విజన్ అండ్ మెమరీ లీక్ అని. కళలు అనేవి మోస్ట్లీ మెమరీ లీక్. ఈవిడికి 3 వంతులు శివరాత్రి ముందు వచ్చి ఉండాలి కథ కళ. ఇది శివుడి గురించి ఆలోచిస్తున్నా కదా, శివరాత్రి ముందు కాబట్టి శివుడు వచ్చేస్తాడు. అవన్నీ మెమరీ లీక్లు. అంచేత మోస్ట్లీ మెమరీ లీకే ఉంటుంది. విజన్ అంటే ఏమిటి అని మా గురుగారు అడిగితే, నీకు ఇంత ముందు చూడనటువంటి ఆకారాలు కానీ చూడలేటువంటి దృశ్యాలు కానీ కనబడితే నీ మెమరీకి బియాండ్ యువర్ మెమరీ, అది విషన్ అని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పుడు మా కళలో మధురై మీనాక్షి కనబడింది, మంచిదే, మెమరీ లీక్. ఆకాశంలోని పుష్పవర్షం కురిచింది, మెమరీ లీక్. కాకపోతే అరటి చెట్టు నుండి కలుపు వచ్చింది, బుర్ర తిరిగిపోతుంది. ఎలా వచ్చింది? ఏదో ఉద్దేశం ఉంది. దీని మళ్ళీ వ్యాఖ్యానాలు చెప్పమని అడుగుతుంటాను. నాకు నా గురువుగారితో కూర్చున్నప్పుడు కుంభాభిషేకం అప్పుడు ఇక్కడ కూర్చో జపం, కళ్ళు మూసుకో అన్నాడు. అప్పుడు కళ నిద్రపోలేదు కూడా. మూసుకుంటే చుట్టూరా ఉన్న జనాలకు బదులు గాజులేసుకున్న చేతులు వచ్చి, భూమి మీద నుండి చేతులు వచ్చి ఇలా మా మీద అక్షతలు వేస్తుంది. మా మీద అక్షతలు పైనుండి పడాలి కానీ భూమి మీద నుండి రావడం ఏమిటి? అలా చూస్తూనే ఉన్నాను అనమాట. లోపల మా గురువు గారి గురుపత్ని అన్నపూర్ణాంబ వచ్చి, ఎరసుబ్బు ఇక్కడున్నావేంటి? ఇక్కడే ఉన్నాను, గురువుగారి పక్కన కూర్చున్నాను. లేదు, ఇక్కడ ఉంటుంటే సహస్రాక్షి దగ్గర కూర్చుని నువ్వు లలిత సహస్రం చదువుతున్నా, నేను వినొచ్చాను. అంటే ఏమిటి? ఆ టైంలో శరీరానికి అతీతమైన అనుభవం కలిగింది. నేను ఇలా చూస్తున్నాను, నేను ఇక్కడే ఉంటే గురువుగారు నా వైపు చూసి నవ్వుతున్నారు. అది అనుభవం, అది విషన్ అని చెప్పి. కాకపోతే మరి కళ్ళలో అమ్మవారు కనబడి చేయమంది, అది చేయమంది అనుకుంటే ఓ పాజిటివ్గా తీసుకుని మెమరీ లీక్ అయినా కూడా మంచే కదా, చేస్తే పోయింది కదా, అది మెమరీ విజన్ అనుకుని నాకు అమ్మవారు గుడి కట్టించమంటే శక్తి ఉంటే గుడి కట్టిస్తే మన జీవితం బాగుపడుతుంది, 10 మందికి బాగుంటుంది. అదే
ఎవరినో పొడి చేసినట్టు ఒక కళ వస్తుంది అనుకోండి, దాన్ని ఎలా తీసుకోవాలి? అది నేను మెమరీ లీక్ అనుకోవాలి. ఎవడి మీద నాకు కోపం ఉంది అని దానికి మేనిఫెస్ట్ అయిపోయి పొడిచినట్టు అస్సలు పట్టించుకోకూడదు అనాలి. ఆ మెమరీ లేకని విజన్ కింద తీసుకోవాలి. దీన్నేమో అందుకే పీడకల్లని అందరూ అందరి దగ్గరికి వెళ్తూ ఉంటారు. స్వామి నాకు మీకు కూడా చూడండి, ఒకప్పుడు దొంగాడెవడో ఇంట్లోకి వచ్చినట్టు మనం అరవాలనిపిస్తుంది, నోరు రాదు, అరుస్తున్నాం అనుకుంటాం. అవును, అవునా కాదా? అంటే ఏంటి, మీ మెంటల్ స్టేట్ ని బట్టి ఆ కళ వస్తూ ఉంటుంది. పీడకలు ఇవన్నీ వచ్చినప్పుడు చాలాసార్లు చచ్చిపోయినట్టు వస్తుంది, మనమే చచ్చిపోయినట్టు వస్తుంది, లేదా గొప్ప కష్టం వస్తున్నట్టు, బస్సు కింద పడిపోయినట్టు కూడా వస్తుంది. ఇలాంటి పీడకలు నిజంగా మా గురువుగా చెప్తాను ఏమిటంటే, నిజంగా నువ్వు అనుభవించాల్సింది రాసి పెట్టున్నా నీ ఉపాసన వల్ల కలలో అనుభవించినట్టు చేసింది, అక్కడికి తొలగిపోయింది. ఇంకా అందుకే షిరిడి సాయి చరిత్రలో కూడా కలలో టీబీ వస్తుంది వాడికని ఒక చోట చెప్తారు. అంటే టీబీ అనుభవించాలి, నిజంగా అనుభవిస్తే సంవత్సరాల తరబడి దగ్గుకుంటూ కూర్చోవాలి. అలా కాకుండా వాడి నమ్మకం వల్ల, ఉపాసన వల్ల నిద్దట్లో కర్మ పూర్తిగా తీసేయలేడు, నిద్దట్లో అంచేత వచ్చి పీడకలన్నీ కూడా నా యొక్క కర్మ విశేషం చేత నిద్దట్లో అనుభవించేది, థ్యాంక్ యూ అని అనుకుంటే గొడవ లేదు. దీన్ని పట్టుకెళ్ళి మళ్ళీ ఎవరి దగ్గరకు వెళ్ళిపోయి ఇది వచ్చిందంటే అగో పలానా హోమం చేసే అంటారు వాళ్ళు, డబ్బు ఖర్చు అవుతుంది, ఇవన్నీ అనవసరం నా దృష్టిలో. ఏదైనా సరే అమ్మవారు లేలేనండి, మంచి వచ్చినా చెడు వచ్చినా అమ్మవారు, మంచి చెడు లేవు, ధర్మాధర్మ వివిధిత. మంచి కళ వచ్చింది, విదిత గారికి పట్టు చీర కొనివ్వండి అని వచ్చింది అనుకోండి, కొనిస్తే పోలే, మంచిదే చేస్తున్నారు కదా గురుగారు అయితే. అంతేగాని దాన్ని మళ్ళీ విశ్లేషణ చేసుకోవడం ఎందుకు? అవును, అదే ఒక పీడకలో చెడ్డకలో వచ్చింది అనుకోండి, అవన్నీ లీక్లే, మెమరీ లీక్, ఏం పట్టించుకోకలేదు. ఎప్పుడో నిజంగా జరగాల్సింది నా అదృష్టం బాగుంది, కల్లో అయిపోయింది, నిజంగా అయిపోతే ఎంత ఘోరంగా ఉండని అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. పీడకలకి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి. అంటే కళల్లో అమ్మవారు చెప్పింది నిజంగా వచ్చిందా అంటే నమ్మితే అమ్మ లేకపోతే బొమ్మ అని అంటూ ఉంటారు కదా, అలాగే మంచి నమ్మకం ఉండడం ఎప్పుడు మంచిదే. రేపు ఏమిటో గ్యారంటీ లేదని అన్ని వేదం చెబుతుంది, ఉపనిషత్తు, కానీ నెక్స్ట్ వీక్ కలుస్తాను ఏ ధైర్యంతో చెప్తున్నావు? పాజిటివ్ కాబట్టి. అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకుంటే ప్రతి కళ మంచిదైతే మనం వెంటనే చేసుకుంటే శక్తి అనుసారం మంచిది, లేదా విపరీతంగా వచ్చిందంటే పర్లేదు నాది కాదు అనుకుని బ్రష్ ఆఫ్ చేసుకోవడం మంచిది. సూపర్ గురుగారు, అంటే మీరు చెప్పిన దానికి నాకు ఆల్రెడీ అంతా క్లియర్ అయిపోయింది. బట్ ఊర్లలో ఎక్కువగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అంటే పెళ్లికి సంబంధించిన కళ వస్తే ఎవరికో ఏదో జరగబోతుంది అని చెప్పి, నీళ్లు కళలో వస్తే కూడా మనకి ఏదో శోకం అని చెప్పి, ఇలా చాలా రకాలుగా చెప్తుంటారు. అవన్నీ ఒక పెర్మిటేషన్ కాంబినేషన్ థియరీ. 5 మందికి ఈ కళ వస్తే వాళ్ళ ఇప్పుడు మా దీంట్లో శ్రీమంతం అలవాటు లేదండి అంటుంటారు. అవును అవును, ఎందుకు? శ్రీమంతం ఒక 4 సార్లు అటెంప్ట్ చేస్తే ఏ ముసలమ్మ వెళ్ళిపోయి ఉంటుంది, 70 ఏళ్ళ ముసలమ్మ ఎలాగా వెళ్ళాలి, వాళ్ళు శ్రీమంతానికి లింక్ పెట్టేస్తారు. ఈ శ్రీమంతం వల్ల ముసలం వెళ్ళిపోయేవారి 3 సార్లు 3 ముసలం వెళ్ళిపోతే ఇంక శ్రీమంతం మా ఇంట్లో రాలేదు, మాకు ట్రెండ్. మీ టీవీలో ట్రెండింగ్ అంటారు కదా, ట్రెండింగ్ అయిపోతుంది అంతే. అలాగ వచ్చిందే తప్పితే దీనికి దానికి అసలు లింక్ లేదండి. ఉండే స్వప్న ఇప్పుడు ఏంటి, ఒకవేళ అలా వచ్చిందనుకోండి, స్వప్న వారాహి అని ఘోరే ఘోరే టాటా స్వప్నం టాటా అని ఒక మంత్రం ఉంది. స్వప్న వారాహి మంత్రం చదువుకుంటే ఒకవేళ అలా వచ్చినా కూడా ఆ దోషం మనకి తగలకుండా ఉంటుంది. అది లేదు, ఒకవేళ ఆ ఫీలింగ్ ఉంటే మనం స్వప్న వారాహి మంత్రం చదువుకుంటే ఆ దోషం ఉండదు. సో అంచేత ఇది వస్తే జరుగుతుంది, అది వస్తే జరుగుతుంది. ఏమండి అంత ఉపాసన మనం చేస్తున్నామండి, అమ్మవారు వచ్చేసి నీకు లేదు అంత భక్తి ఎక్కడ చూపిస్తున్నాం మనం? అది ఆలోచించుకుంటే మనకి దీని గురించి పట్టించుకోము. అవును అవును, ఆ స్వప్నవారాయం అంతా చేసుకుని మామూలుగా ఉంటాం అనమాట. సంతోషం గురుగారు, చాలా అపోహలన్నీ కూడా క్లియర్ అవుతాయి ఈ వీడియోతో. చాలా మందికి కళ్ళ గురించి, పీడ కళ్ళ గురించి ఇబ్బంది పడే వాళ్ళకి ఒక మంచి టాపిక్ ఇది నిజంగా. థ్యాంక్ యూ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.